Hi students, today's our topic is in linear inequality exercise 5 from second Roman. Today we have to solve the 5 to 8 problems. Today's solve the inequalities in exercise 5 to 8 and show the graph of the solution in each case on the number line. So first of all, number line the graph draw చేయాల్సి ఉంటుంది. Here let us see the solution is. Now here the solution is here the given inequality is 3x minus 2 is less than 2x plus 1. Here 3x minus 2 less than 2x plus 1. Generally here 3x minus 2 less than 2x plus 1. Here ఈ plus 2x value ని ఇటు సైడ్ తీసుకురండి. Here ఈ plus 2x ఇటు సైడ్ మనకి minus 2x అవుతుంది. Then ఈ minus 2 ని ఇటు సైడ్ తీసుకుంది. Then after that plus 2 అవుతుంది. Here 3x already plus 2x చేస్తే మనకి minus 2x less than minus 2 చేస్తే మనకి 1 plus 2. After that 3x minus 2x, how much? 3x minus 2x, x is less than 1 plus 2, we get 3. Here 1 plus 2, 3. Here x is less than 3. Here x is less than 3. Here the solution set is here the solution set is solution ఇక్కడ x less than 3. సో x వాల్యూస్ ఎలా ఉండాలి ఇక్కడ మనకి? సో 3 కంటే తక్కువ ఉండాలి. సో x వాల్యూస్ ఎలా ఉండాలి ఇక్కడ మనకి? 3 కంటే తక్కువ ఉండాలి. సో x less than 3, x వాల్యూ ఎలా ఉండాలి ఇక్కడ మనకి? 3 కంటే తక్కువగా ఉండాలి. సో దట్ ఈస్ ఇక్కడ రాస్తాం మనం వేర్ x బిలాంగ్స్ టు, సో లెస్ దెన్ కట్టడం మనకి మైనస్ ఇన్ఫినిటీ కామా 3, ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్. ఈ ఇంటర్వెల్ ఇక్కడ మనం అంత నెంబర్లో అనేది గ్రాఫ్ డ్రా చేయాలి. లెట్ us see the graph. Now it represents graphically. Here let us consider the number line. Here the value is 3. For suppose it like 0, 1, 2, 3, 4 and so on plus infinity వరకు ఉంటే ఇక్కడ మనకి and so on మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇక్కడ వాల్యూస్ ఇక్కడ మనకి -1, -2 and so on. Here ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం. ఇక్కడ x వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ మనకి x is less than 3 అన్నారు. సో ఇక్కడ మనకి మైనస్ ఇన్ఫినిటీ నుంచి +3 వరకు ఉండే ఆల్ వాల్యూస్, అంటే మనకి x less than 3 ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ నెంబర్ మనకి 3 టు రిప్రజెంట్స్ ద గ్రాఫ్ ఆఫ్ ది ఇన్ఈక్వాలిటీ. హియర్ ఈజ్ వాట్ ఇన్ఈక్వాలిటీ? x is less than 3. ఫస్ట్ టు పుట్ సర్కిల్ ఆన్ ద నెంబర్ 3. ఫస్ట్ టైంలో టు పుట్ సర్కిల్ ఆన్ ద నెంబర్ 3. సర్కిల్ హియర్ 3 అనే నెంబర్ పైన ఏం చేస్తాం? సర్కిల్ని డ్రా చేస్తాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ ఉంది కాబట్టి, సో లెస్ దాన్ ఉంది కాబట్టి సో ఈ డార్క్ ద లైన్, సో ఈ డార్క్ ద లైన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద నెంబర్. సో ఇక్కడ నెంబర్ ఏముంది మనకి? 3 ఉంది. సో 3 అనే నెంబర్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్ ఈ లైన్ మొత్తానికి మనకి డార్క్ థిక్ లైన్ని డార్క్ చేయాలి. సో లెట్ us see. సో ఈ లైన్ మొత్తాన్ని టు ద లెఫ్ట్ ఆఫ్ 3, ఇక్కడ 3 నెంబర్ నుంచి ఇలా డార్క్ చేయాలి. This is the representation of x less than 3 from graphical. So now let us see. x less than 3. సో ఇక్కడ మనకి సర్కిల్ రాస్తాం. ఇక్కడ మీనింగ్ ఇక్కడ మనకి నాట్ ఇంక్లూడింగ్ 3. ఒకవేళ మనకి ఇక్కడ ఈక్వల్ టు ఉంటే అక్కడ మనకి ఫర్ సపోజ్ మనకి ఓన్లీ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ సింబల్ అంటే ఓన్లీ ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఫర్ సపోజ్ ఎక్స్ లెస్ దాన్ ఏ అలా ఉంటే ఇక్కడ మనకి సపోజ్ ఉన్న నెంబర్ లైన్ ఇక్కడ ఏ ఉంటే మనకి లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ సింబల్ ఇక్కడ ఓన్లీ నీడ్ టు డ్రా ద సర్కిల్ డ్రా చేస్తాం. ఇక్కడ ఓన్లీ సర్కిల్ డ్రా చేస్తాం.
ఫర్ సపోజ్ ఇక్కడ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఇక్కడ రాస్తే మనకి నెంబర్ పైన డార్క్ సర్కిల్ డ్రా చేస్తాం. ఏం రాస్తాం? డార్క్ సర్కిల్. సో రెండింటి కొంత డిఫరెన్స్ ఏమిటంటే మనకి, సో సింపుల్ ఇక్కడ సర్కిల్ రాసుకుంటే ఇక్కడ మీనింగ్ ఇక్కడ మనకి నాట్ ఇంక్లూడింగ్ ఏ, నాట్ ఇంక్లూడింగ్ ఏ అంటే ఇక్కడ మనకి ఇలా సర్కిల్ డ్రా చేస్తే ఇక్కడ మనకి ఏ అనే వాల్యూని కన్సిడర్ చేయండి, ఏ తర్వాత నుంచి వచ్చే వాల్యూస్ అన్నీ తీసుకుంటాం. సో దాని మీనింగ్ అంటే సో ఇక్కడ డార్క్ సర్కిల్ రాస్తే మనకి ఇక్కడ మనకి ఆ ఏ ఫర్ సపోజ్ ఏ ఉంటే ఏ అనే నెంబర్ని కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటామని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఈక్వల్ టు ఉంటే డార్క్ సర్కిల్ రాస్తాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ. ఓన్లీ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే మనకి ఓన్లీ సర్కిల్ డ్రా చేస్తాం. సో సర్కిల్ మీనింగ్ ఇక్కడ మనకి ఓన్లీ ఏ కంటే ఇక్కడ ఏ నాట్ ఇంక్లూడింగ్ ఏ వాల్యూ తీసుకోమని మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఓన్లీ సింబల్ ఈజ్ లెస్ దాన్ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 3 అంటే మనకి ఇక్కడ మనకి నాట్ ఇంక్లూడింగ్ 3. సో ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి మనకి 3 కంటే తక్కువ అన్నారు. సో 3 కంటే తక్కువ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 2, 1 అలా వస్తాయి మనకి. సో ఇక్కడ మనకి 3 కంటే తక్కువ అంటే మనకి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సింప్లీ సర్కిల్ రాసాం, అంటే 3 నెంబర్ని తీసుకోము. 3 ఈజ్ నాట్ కన్సిడర్, ఓన్లీ 3 కంటే తక్కువ ఉండే నెంబర్స్ మాత్రమే. సో ఓన్లీ ఏరియాని మాత్రమే ఇక్కడ మనం డార్క్ చేయాలి. So this is the solution for fifth problem. Now let us see the next problem. Now let us see the sixth problem is 5x minus 3 is greater than or equal to 5x minus 3 is greater than or equal to 3x minus 5. Now let us solve it. Now the solution is here 5x minus 3 is greater than or equal to 3x minus 5. Now let us solve this. Here 5x minus 3, ఇక్కడ 3x minus ఈ ప్లస్ 3x ని ఇన్ఈక్వాలిటీ ఇటు సైడ్ తీసుకురండి. ప్లస్ 3x ఇటు సైడ్ వస్తుంది, దెన్ 5x minus 3x after that then greater than or equal to plus 3x ఇటు చేస్తే మనకి minus 3. here minus 3 ఇటు సైడ్ తీసుకురండి. minus 3 ఇటు చేస్తే మనకి ఏమి గెట్ plus 3 minus 5. minus 3 ఇటు చేస్తే మనకి ఇక్కడ plus 3 అవుతుంది. after that minus plus 3x పంపిస్తే ఇక్కడ మనకి minus 3. here 5x minus 3x then we get 5x minus 3x, here 2x. here is greater than or equal to 3 minus 5, here minus 2. 3 minus 5 minus 2. So here it 2 ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. here 2 ఇటు సైడ్ మనకి వస్తుంది, మనకి x is greater than or equal to minus 2 by 2. x is greater than or equal to minus 2 by 2. here మనకి ఏమో 2 to get cancel అయిపోతే 1. x is greater than or equal to minus 1. x వాల్యూస్ ఉంది ఇక్కడ మనకి x is greater than or equal to minus 1. ఇక్కడ ఏం మీనింగ్, ఇక్కడ మనకి x is greater than or equal to minus 1, greater or equal to minus 1. సో దీని మీనింగ్ ఇక్కడ మనకి therefore the solution set is what? Where x belongs to మనకి -1 కంటే ఎక్కువ. సో -1 కంటే ఎక్కువ మనకి ఏమొస్తుంది, మనకి ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి -1 కంటే పెద్దగా ఉండాలి ఎక్స్ వాల్యూస్. సో ఎక్స్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి ఏదర్ 0, 1, 2, 3, 4, 5 అప్ టు మనకి అప్ టు ప్లస్ ఇంటి వరకు వస్తుంది. ఎక్స్ వాల్యూస్ ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు 1 -1 అయి ఉండొచ్చు, లేదా -1 కంటే ఎక్కువ. సో గ్రేటర్ దెన్ -1 కంటే ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎలా వస్తుంది, ఇక్కడ మనం క్లోజ్ ఇంటర్వెల్ -1, ప్లస్ ఇన్ఫినిటీ, -1, ప్లస్ ఇన్ఫినిటీ. నో చూడండి, దీనికి మనం గ్రాఫికల్ డ్రా చేద్దాం. let's draw the number line. ఇక్కడ ఏమైనా నెంబర్స్ మనకి -1
here example 0 -1 -2 -3 -4 అండర్స్టాండ్. ఇక్కడ మనకి ప్లస్ ఇన్ఫినిటీ మనకి 1 2 3 ఇక్కడ మనకి ప్లస్ ఇన్ఫినిటీ, ఇక్కడ మనకి మైనస్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఎలా ఉన్నది మనకి, సో x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి మనకి, సో పుట్ ఏ డార్క్ సర్కిల్ ఆన్ ద నెంబర్ -1. సో ఇక్కడ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ -1. హియర్ ఈ -1 అనే నెంబర్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ డార్క్ సర్కిల్ని డ్రా చేయాలి. డార్క్ సర్కిల్ ఇక్కడ ఏం చేసినాం, డార్క్ సర్కిల్ రాస్తున్నట్టు మనం ఆ -1 అనే నెంబర్ని కూడా తీసుకుంటాము. ఇంటర్వెల్ ఇక్కడ మనకి -1 కూడా ఇంక్లూడింగ్ -1 కూడా ఉంటుంది. సో ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి -1 0 1 2 3 అప్ టు 7 ఇన్ఫినిటీ వరకు వస్తాయి మీనింగ్. సో తర్వాత మనకి గ్రాఫ్ ద సొల్యూషన్ ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ అన్నారు కాబట్టి -1 కంటే ఎక్కువ. సో మనకి రీజన్ మొత్తానికి మనం డార్క్ చేయాలి. సో డార్క్ ద లైన్ టు ద రైట్ ఆఫ్ -1, ఇక్కడ -1 అనే నెంబర్కి రైట్ సైడ్కి డ్రా చేయాలి. బట్ -1 అనే నెంబర్కి రైట్ సైడ్ వైపు డ్రా చేయాలి. హియర్ లెట్ us see. -1కి రైట్ సైడ్, సో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి దిస్ ఈజ్ ద రీజన్. ఇక్కడ మనకి ప్లస్ ఇన్ఫినిటీ వరకు. సో ఈ రీజన్ మొత్తంగా డార్క్ చేయాల్సి, డార్క్ లైన్ టు ద లెఫ్ట్ ఆఫ్ -1. సో ఇక్కడ మనకి ఇది x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. మనకి ఈ రీజన్ మొత్తం x ఈజ్ greater than or equal to -1. So this is the solution for 6th problem. Now let us see the next. The 7th problem is now let us see the 7th problem is 3 into 1 minus x less than 2 into x plus 1. 7th problem is 3 into 1 minus x less than 2 into x plus 4. Now let us solve. The solution is, let's see, the solution is, so given inequality is what, 3 into 1 minus x is less than 2 into x plus 4. Here the given inequality of that, here 3 into 1 minus x. So 3 1 minus 6 మొత్తాన్ని మల్టిప్లై చేయండి. So 3 into 1 3 minus 3 into x 3x less than 2 into x 2x plus 2 into 4 8. Then after that here ఈ -3x ని ఇటు పంపించండి. ఈ -3x ఇటు వేస్తే మనకి ఇక్కడ మనకి +3x. ఆఫ్టర్ దట్ 3 ఇక్కడున్న ఈ +8ని ఇటు సైడ్ తీసుకోండి. ఉన్న +8 ఇటు చేస్తే మనకి ఇక్కడ 3 minus 8 less than 2x plus 3x. 2x plus 3x. ఇక్కడ ఏం చేస్తాం, ఈ -3xని ఇటు సైడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమైంది మనకి +6, ఇక్కడ +8 ఇటు చేస్తే మనకి -8. ఆఫ్టర్ దట్ 3 minus 8 -5. 3 minus 8 అంటే మనకి -5 is less than 2x plus 3x, how much, 5x. సో ఇక్కడ x టర్మ్ వచ్చింది, ఇక్కడ ఓన్లీ x ఉంటుంది కాబట్టి అంత మనకి నెంబర్ 5 ఉంది. సో ఈ నెంబర్ 5తో నెంబర్ 5 మొత్తం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. హియర్ -5/5 లెస్ దాన్ x. ఇక్కడ ఉన్న పెన్లకు బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసి -5/5. ఇక్కడ 5 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -1 less than x.
ఇక్కడ మనకి -1 లెస్ దాన్ ఎక్స్. ఇక్కడ దీని మీద ఇక్కడ మనకి -1 లెస్ దాన్ ఎక్స్ అంటే ఎక్స్ కంటే -1 చిన్నది, ఎక్స్ కంటే -1 చిన్నది. సో దీని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు, దానికి -1 కంటే ఎక్స్ పెద్దదని చెప్పొచ్చు కదా. దాన్ని ఏమన్నా రాసుకోవచ్చు కదా మనం, దట్ ఈజ్ దీని ఈక్వాలిటీని ఎలాగ రాసుకోవచ్చు మనం ఇంకో విధంగా, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ -1. ఇక్కడ చెప్తాం మనం ఎక్స్ కంటే -1 చిన్నది, ఇక్కడ చెప్తాం మనం -1 కంటే ఎక్స్ పెద్దది అని చెప్తున్నాం. సో దీని చూ హియర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ thus therefore the solution set is as long as x belongs to ఎలా మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ -1 అంటే ఎక్స్ వాల్యూస్ ఎలా అంటే మనకి -1 కంటే ఎక్కువ ఉండాలి. సో ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి ఇక్కడ మనకి -1 కంటే ఎక్కువ అంటే దట్ ఈస్ మనకి ఈక్వల్ టు సింబల్ లేదు కాబట్టి ఏం రాస్తాం, ఓపెన్ ఇంటర్వెల్ -1 కమప్టింది ఇక్కడ మనకి ప్లస్ ఇన్ఫినిటీ వరకు చిన్న ఈ సొల్యూషన్ ఇక్కడ మనకి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయమంటాం. హియర్ గ్రాఫ్ ఆఫ్ ది సొల్యూషన్, లెట్ us see the graph. Say the numbers -2 -1 0 1 plus infinity minus infinity. That's here x is greater than -1. x values అన్నట్టు మనకి -1 కంటే ఎక్కువ. ఫస్ట్ మనకి గ్రాఫ్ ఎలా డ్రా చేస్తే మనకి x గ్రేటర్ దాన్ -1. ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ మనకి -1 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ -1 అనే నెంబర్ పైన ఇక్కడ మనకి ఏం ఓన్లీ సింపుల్ ఇక్కడ మనకి ఏమి, ఇట్ ఈస్ స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ. సో ఇక్కడ మనకి గివెన్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఏ స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ మనకి ఓన్లీ గ్రేటర్ దాన్ సింబల్ మాత్రం ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి, అంటే ఇక్కడ మనం దీని మీద ఇక్కడ మనకి -1 కంటే ఎక్కువ అంటే -1 తీసుకోకూడదు. -1 కంటే ఎక్కువ అంటే మనకేమి ఓన్లీ 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. సో అక్కడ దాని మీద ఇక్కడ మనం -1 తీసుకోము. ఇక్కడ -1 తీసుకోము కాబట్టి, సో తీసుకోము కాబట్టి ఏం రాస్తున్నాడు మనం, సో -1 అనే నెంబర్ పైన సర్కిల్ని డ్రా చేస్తాం. సింపుల్గా మనకి డైరెక్ట్ సర్కిల్ని డ్రా చేస్తాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏమైనా సింబల్ మనకి ఎక్స్ వాల్యూస్ నెంబర్ తీసుకోము కాబట్టి దాన్ని ఏం చేస్తాం, సర్కిల్ డ్రా చేస్తాం. కాబట్టి ఎక్స్ వాల్యూస్ మనకి వల్ల గ్రేటర్ దాన్ -1. సో గ్రేటర్ దాన్ -1 కాబట్టి ఇక్కడ మనకి, సో గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కాబట్టి -1 కంటే ఎక్కువ ఈజ్ వాట్, -1 కంటే ఎక్కువ. ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి మనకి -1 కంటే ఎక్కువ అంటే -1కి టు ద రైట్ ఆఫ్ ద నెంబర్ -1, టు ద రైట్ ఆఫ్ ద నెంబర్ -1 డార్క్ ద లైన్. అంటే ఈ -1 అనే నెంబర్కి రైట్ సైడ్కి ఈ లైన్ మొత్తాన్ని డార్క్ చేయాలి. సో లెట్ us see the dark, ద డార్క్ లైన్ -1కి గ్రేటర్ దాన్ కాబట్టి రైట్ సైడ్ వైపు డార్క్ చేయాలి. మనకి దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సొల్యూషన్. ఈ రీజన్ మొత్తాన్ని డార్క్ చేయాలి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ సెవెంత్ ప్రాబ్లం. సో ఈ రీజన్ అంతా మనకి ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ -1 ఇదంతా రీజన్. రీజన్ మొత్తం ఇక్కడ మనకి గివెన్ ఇన్ఈక్వాలిటీ యొక్క సొల్యూషన్. ఫ్రెండ్స్ గ్రాఫికల్లీ ఆన్ ద నంబర్ లైన్. లెట్ us see the 8th problem. Now let us see the 8th problem is x by 2 is greater than or equal to 5x minus 2 by 3 minus 7x minus 3 by 5. So what, x by 2 greater than or equal to 5x minus 2 divided by 3 minus 7x minus 3 by 5. Now let us see the
solution is here. Solution is here. The given inequality ఏమి ఇచ్చారంటే మనకి x by 2 is greater than or equal to 5x minus 2 divided by 3 minus 7x minus 3 divided by 5. Let us see the solution. Okay. x by 2 ne as is రాయండి is greater than or equal చూద్దాం. ఇది ఒక ఫ్రాక్షన్. ఇక్కడ 5x minus 3 by 3 మొత్తం ఇది ఒక ఫ్రాక్షన్ ట్రీట్ చేయండి. ఇక్కడ మనకి ఏమో 7x minus 3 by 5 మొత్తాన్ని ఒక ఫ్రాక్షన్ ట్రీట్ చేయండి. ఇక్కడ మొత్తం ఫ్రాక్షన్ ఇక్కడ మనకి మనకి డిఫరెన్స్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్. ఇక్కడ మనకేమో ఫస్ట్ we need to find the LCM for 3 and 5. How much? LCM for 3 and 5 is 15. 3 into ఇక్కడ 3 డిఫరెంట్ నెంబరు, 5 డిఫరెంట్ నెంబర్. రెండు ఇక్కడ మనకి సేమ్ నెంబర్స్ అయితే అక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ రాస్తాం. సో ఇక్కడ మనకి కంప్లీట్గా 3 అనేది డిఫరెంట్ నెంబర్, 5 అనేది డిఫరెంట్ నెంబర్ కాబట్టి వాటి యొక్క ప్రోడక్ట్ని LCM అని రాస్తాం. వాటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది మనకి 3 into 5. సో 3 into 5 అంటే మనకి 15. 3 5s are 15. 3 1s 3 5s. ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లై అయ్యండి. సో 3 అయితే LCM చూద్దాం. డినామినేటర్ అంతా 3తో LCM డివైడ్ చేస్తే we get 5. ఈ 5 ఇక్కడ మల్టిప్లై అయ్యండి. 5 into 5x minus 2 మైనస్ ఇక్కడ ఏమో 5 ఈ 3 మీద క్రాస్ మల్టిప్లై అయ్యండి. 5 1s 3 times పోతుంది కాబట్టి 3ని ఇందులో క్రాస్ మల్టిప్లై చేస్తాం. 3 into 7x minus 3. After that, let us see. Here x by 2 is greater than or equal to that 5 into 5. 5 5s are 25x minus 10. Number 5 into 5x minus 3. 5 to 5x minus 2 multiply. 5 5 is 25x. 5 2s are 10 minus 3 7s are 21x minus 3 into minus 3 plus 9 divided by 15. Of that, let us see. X by 2 is greater than or equal to. Let us solve. Here and the value only 25x. Current మనకి 21x. So 25 నుంచి 21 వద్ద మనకి remaining we get 4x. After that minus 10 plus 9. Minus 10 plus 9 అంటే మనకి minus 1 divided by 50. 4x minus 1 divided by 50. Now here cross multiply అండి. ఈ 15 ఇట్స్ క్రాస్ మల్టిప్లై అండి. ఏమంటే ఇప్పుడు మనకి 15 క్రాస్ మల్టిప్లై చేస్తే 15 into x 15x. after that greater than or equal to 2 నెట్స్ క్రాస్ మల్టిప్లై అండి. 2 into 4x minus 1. 2 into 4x minus 1. After that, let us see. 15x is greater than or equal to 2 4s are 8x minus 2 into 1 minus 2. But here 15x is greater than or equal to 8x minus 2. After that, ఈ ప్లస్ 8x ఇచ్చేస్తే మనకి ఏమో మైనస్ 8x వస్తుంది. ఇక్కడ ఎంత మనకి 15x ప్లస్ 8x ఇక్కడ మనకి మైనస్ 8x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మనకి మైనస్. సో ఇక్కడ మనకి 15 minus 8. సో 15 minus 8 అంటే మనకి 7. సో 15 minus 8 plus 7x. 15 minus 8 7x is greater than or equal to minus 2. 7x is greater than or equal to minus 2. Yeah. 7x greater than or equal to minus 2 here. ఇక్కడ మనకేమో 7 into x కాబట్టి 7 x క్రాస్ మల్టిప్లై అండి. హియర్ x is greater than or equal to minus 2 by 7. C is greater than or equal to minus 2 by 7.
ఇక్కడ మనకి సొల్యూషన్ సెట్, therefore the solution set is x belongs to ఇలా మనకి ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి -2/7 కంటే బిగ్గర్ వాల్యూస్ ఏ ఉండాలి, సో పెద్దగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ అంటే మనకి -2/7 కంటే ఎక్కువ, అంటే ఈ నెంబర్ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉండాలి -2/7. సో ఈ నెంబర్ కూడా మనం రాస్తున్నాం అంటే ఇక్కడ మనకి ఉండాలి, ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ రాస్తాం, లెఫ్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇక్కడ మనకి నెంబర్ -2/7 కామా ప్లస్ ఇక్కడ మనకి ప్లస్ ఇన్ఫినిటీ వరకు. సో the solution set is x belongs to -2/7 క్లోజ్డ్ ఇంటర్వెల్, లెఫ్ట్ క్లోజ్డ్ -2/7 కామా ఇన్ఫినిటీ. సో దీనికి గ్రాఫ్ డ్రా చేస్తాం. సో ఇక్కడ -2/7 అంటే సార్ 2/7 అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ 0.0 7 3s 21 7 3s 7 3s called 0.0 రాసాం. సో 0.1 సో 7 2s 14 సో 6 వస్తుంది. సో అప్రాక్సిమేట్గా ఉంది 0.2. సో 0 రాస్తే మనకి 0 రాస్తే 7 8 56 7 8 0.28 వస్తుంది అప్రాక్సిమేట్ 56. సో అప్రాక్సిమేట్గా -2/7 అంటే -2/7 అంటే అప్రాక్సిమేట్లీ 0.28. Let us see the graph. We have some numbers 0 1 -1 -2 and so on మైనస్ ఇంటూ ఇక్కడ మనకి అండ్ సో ఆన్ ప్లస్ ఇంటూ ఇక్కడేమో -2/7 అండి. సో -2/7 కంటే ఇప్పుడు ఏమో రాస్తున్నాం -2/7. సో -2/7 ఇక్కడ మనకి -0.28 సో 0 పాయింట్ ఫర్ సపోజ్ ప్లస్ 0.2 ఇక్కడ వస్తుంది మనకి 0కి రైట్ సైడ్ వస్తుంది. సో అక్కడ మనకి ఫర్ సపోజ్ -0 ఇక్కడ మనకి ఇక్కడ మనకి సమ్ పాయింట్లు ఇక్కడ మళ్ళీ సెంటీమీటర్స్ డిజిట్ ఇట్లా ఇక్కడేమో అప్రాక్సిమేట్గా మనకి సో 0.2 అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉంటుంది 0.28. సో ఈ నెంబర్ అదే మనకి -2/7. సో 0 పాయింట్ సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉంటుంది మనకి అప్రాక్సిమేట్లీ అంటే నెంబర్ ఇక్కడ -2/7 అంటే నెంబర్ ఎంత మనకి 0.28 అని మీనింగ్. కాబట్టి మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2/7. ఇక్కడ మనకి ఈక్వల్ టు -2/7 ఇక్కడ మనకి అంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ మనం ఈజ్ ఈక్వల్ టు -2/7 ఇక్కడ మనం -2/7 కూడా తీసుకున్నాం కాబట్టి మనకి మన డార్క్ సర్కిల్ ఆన్ ద నెంబర్ -2/7. ఆఫ్టర్ దట్ ఇట్ మీన్స్ ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి మనకి ఎక్స్ ఎలా ఉంది మనకి సో గ్రేటర్ దాన్ కాబట్టి మనకి సో టు ద రైట్ ఆఫ్ -2/7. సో -2/7 అనే నెంబర్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నిటికీ ఉన్న ఈ లైన్ మొత్తంగా మనం ఏం తెలుగుతాం డార్క్ సైడ్. సో ఈ లైన్ మొత్తానికి మనకి సో గ్రేటర్ దాన్ అంటే మనకి నెంబర్కి డార్క్కి మనకి రైట్ సైడ్కి డ్రా చేయాలి. ఇలా రైట్ సైడ్ డ్రా చేయాలి.
మనకి -2/7కి రైట్ సైడ్ ఆఫ్ నెంబర్. సో అంటే ఇక్కడ మనకి +8 వరకు. ఈ ఏరియా మొత్తాన్ని ఇలా డార్క్ చేయాలి. డార్క్గా రీజన్ లైన్ని ఇలా డార్క్ చేయాలి. సో దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2/7. x ఈజ్ greater than or equal to -2/7. So this is the solution for 8th problem. Next class we will continue. Yes, thank you.